హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకు మాక్ అలాట్‌మెంట్ అయిన తర్వాత 3 థింగ్స్ చెప్తా. ఈ 3 థింగ్స్ పక్కా మీరైతే జూసుకోండి. ఎందుకంటే మీకు ఈ మాక్ అలాట్‌మెంట్‌లో వచ్చిన రిజల్ట్ బట్టి మీరు ఈ 3 థింగ్స్ ప్రాపర్‌గా జూసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఫైనల్ అలాట్‌మెంట్‌లో ఫస్ట్ ఫేజ్ ఫైనల్ సీట్ అలాట్‌మెంట్‌లో అయితే మీకెలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. సో, అందుకే వీడియో జేస్తున్నా. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇంకా ఇది తెలీదు. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా హెల్ప్ అయితది. అండ్ అలాగే టీజీఎఫ్‌సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా షేర్ చేయండబ్బా! సో, ఫస్ట్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు మాక్ అలాట్‌మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఫోర్త్ లోపలైతే వచ్చేస్తది. మాక్ అలాట్‌మెంట్ మీకు ఏ సీట్ వస్తుందో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ బట్టి మాక్ అలాట్‌మెంట్‌లో అయితే వచ్చేస్తది. అయితే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరేం జేయాలి అంటే సరే. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు జూపిస్తది. ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో మీకు సీట్ వచ్చిందో జూపిస్తది. మీరు ఫస్ట్ ఏం జేయాలి అంటే, మీరు ఆల్రెడీ ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఆ లిస్ట్ అంతా ఉంటది గదా మీ దగ్గర. ఓకే. ఆ లిస్ట్ అంతా నేను మీకు ముందు వీడియోలో జెప్పిన. ప్రింట్ ఔట్ తీసుకొని బెట్టుకోండి అని. ఓకే. సో, ఆ ప్రింట్ ఔట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే చూసుకోండి. మీకు ఆ ప్రయారిటీ ఆర్డర్‌లో ఏ నంబర్‌లో సీట్ అలొకేట్ అయింది. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో ఆ ప్రయారిటీ ఆర్డర్‌లో 10థ్‌ది అలొకేట్ అయిందా? 20థ్ అలొకేట్ అయిందా? 30థ్ అలొకేట్ అయిందా? నంబర్ జూసుకోండి. ఓకే. దాంతో మీకు క్లారిటీ వస్తది. దట్ ఏ దానిలో మీకు రావట్లేదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మీరు అనుకున్నారేమో ఇదొస్తుంది పక్కా అని. బట్ ఇయర్ కాంపిటీషన్ పెరగడం వల్ల అది రాకపోయుండొచ్చు. సో, ఆ క్లారిటీ అయితే వస్తది. ఒకవేళ అన్న నేను డౌన్‌లోడ్ జేసుకోలేదు. ఆ ఫార్మ్ నేను డౌన్‌లోడ్ అంటే ఆ లిస్ట్ అంతా డౌన్‌లోడ్ జేసుకోలేదు అంటే ఏం ఇష్యూ లేదు. మీకు లాగిన్ అయినప్పుడు మీకు ఏదైతే మీరు మాక్ అలాట్‌మెంట్‌కి పెట్టారు గదా! ఆ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంతా అది మళ్ళీ మీకు డిస్‌ప్లే అవుతుంది. సో, అక్కడి నుంచి గూడా జూడొచ్చు. ఓకే. అయితే ఇక్కడ మీరేం జేస్తారు అంటే 2 కేటగరీ స్టూడెంట్స్ ఉంటారబ్బా ఇక్కడ. ఒకటి మీకొచ్చిన మాక్ అలాట్‌మెంట్ ఏదైతే ఆ సీట్ వచ్చిందో దాంతో సాటిస్ఫై అయ్యి ఉంటారు స్టూడెంట్స్ కొంతమంది. కొంతమంది నేను సాటిస్ఫై అవ్వలేదు అని అలా కొంతమందుంటారు. కానీ నేనేమంటున్నా అంటే మీ 2 కేటగరీస్‌లో ఉన్న అంటే ఈ రెండిట్లో ఏ కేటగరీలో ఉన్నా ఒకటి మాత్రం జేయండబ్బా! ఏంటి తెలుసా? మీకొచ్చిన సీట్ యాక్చువల్‌గా మీకొచ్చిన మాక్ అలాట్‌మెంట్‌లో అంటే మీరు కరెక్ట్‌గా పెట్టారనుకోండి. లెట్స్ సే మీరు అన్నీ ప్రాపర్‌గా ఫాలో అయ్యి మీరు ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే పెట్టిండ్రు. ఓకే. సో, పెట్టిన తర్వాత మీకొచ్చిన సీట్ మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా ఇదే బెస్ట్ సీటా? లేదా ఇంకా బెటర్‌గా వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అనేది చెక్ జేసుకోండి. ఎలా చెక్ జేసుకోవచ్చన్నా అంటే 2 వేస్ ఉన్నాయి. ఓకే. ఒకటి మనకిగో ఇక్కడ మన ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూడొచ్చు టీజీఎఫ్‌సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్‌మెంట్ ఫస్ట్ ఫేజ్ అని ఉంది గదా! అది మీరు క్లిక్ జేయండి. దానిలో అయితే మీకు ప్రతి కాలేజ్‌కి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతున్నాయి ఫస్ట్ ఫేజ్‌లో అదైతే ఆ మొత్తం పీడీఎఫ్ అయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, ఇందులో నుంచి మీరు కావాలంటే చూడొచ్చు. కానీ నేనేమంటా అంటే ఇది కొంచెం టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అబ్బా! ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇందులో అన్ని కాలేజెస్ ఆల్‌మోస్ట్ ఎన్ని 170, 178 కాలేజెస్ ఉన్నాయి మనకి ఎఫ్‌సెట్‌లో పార్టిసిపేట్ చేసే కాలేజెస్. సో, మీరు అన్ని కాలేజెస్‌కెళ్ళిపోయి లేదా మీకు కావాల్సిన ఒక 40, 50 కాలేజెస్ ఉన్నాయనుకోండి. ఓకే. ఆ కాలేజెస్‌కి వెళ్లి అందులో బ్రాంచెస్‌కి వెళ్లి ఆ బ్రాంచెస్‌లో మీ కేటగరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతుండే చూసుకోవడం కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, మీరేం జేస్తారంటే వెరీ సింపుల్. ఆల్రెడీ మన ఈ టూల్ గురించి మీకు జెప్పిన, మన వెబ్‌సైట్ గురించి జెప్పిన ఇది. ఓకే. మీకోసం వెబ్ ఆప్షన్స్ కోసం క్రియేట్ జేసిన టూల్ అన్నమాట. దీని డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ జేసి పెడతా. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్‌కి దీని గురించి తెలుసు. ఓకే. ఈడికెళ్ళిపోయి ఇగో ఇక్కడ కాలేజ్ ప్రిడిక్టర్ అని ఉంది. ఓకే. దీని మీద క్లిక్ జేయండి. క్లిక్ జేసేసి మీరు ర్యాంక్ ఎంటర్ చేయండి. లెట్స్ సే మీరు ర్యాంక్ ఒక 12,000 సమ్ 948 అని పెట్టినా. ఓకే. మీ జెండర్, క్యాస్ట్ ఓకే. అలాగే మీకేమైనా బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉంటే బ్రాంచ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. లేదంటే ఆల్ బ్రాంచెస్ పెట్టేసేయండి. అలాగే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఉంటే డిస్ట్రిక్ట్. ఇక్కడ ఫేజ్‌లో ఫస్ట్ ఫేజ్ సెలెక్ట్ జేసుకోండి. ఓకే. ఫస్ట్ ఫేజ్ సెలెక్ట్ జేసుకొని లాస్ట్ ఇయర్ 2025 సెలెక్ట్ జేసుకొని ప్రిడిక్ట్ కాలేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది గదా! మీకు క్లియర్‌గా ఇగో ఇక్కడ సైడ్‌లో లిస్ట్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మీరేం జేస్తారో తెలుసా? మీకొచ్చిన సీట్ ఏదైతే ఉందో మాక్ అలాట్‌మెంట్‌లో వచ్చిన సీట్ అండ్ ఇక్కడ లిస్ట్‌లో కనిపిస్తున్న కాలేజెస్ ఉన్నాయి గదా! ఒక్కసారి మీరు చూసుకోండి. మీకు వచ్చిన సీట్ కన్నా ఇందులో ఇంకా బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచెస్ వస్తున్నాయా? లేదా? ఈ లిస్ట్‌లో ఒక్కసారయితే మీరు క్రాస్ చెక్ జేసుకోండి. ఓకే. లేదు నేను బెట్టిన అంటే నాకొచ్చిన సీటే బెస్ట్ సీట్. ఇందులో నాకు ఈ లిస్ట్‌లో చూపిస్తున్న కాలేజెస్ అండ్ బ్రాంచెస్ కన్నా నాకొచ్చిందే బెటర్‌గా ఉంది అనుకుంటే సూపర్. మీ వెబ్ ఆప్షన్స్ మీరు కరెక్ట్‌గా పెట్టుకున్నారు. యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్.
లేదు. లేదు. మీరు వెబ్ ఆప్షన్స్ అంటే మీకిక్కడ ఇంకా బెటర్ కాలేజెస్, బెటర్ బ్రాంచెస్‌లో మీకు సీట్ వస్తుందని చూపిస్తుందనుకోండి ఇందులో. మీకొచ్చిన సీట్ మాక్ అలాట్‌మెంట్‌లో వచ్చిన సీట్ కన్నా ఇందులో ఇంకా బెటర్ కాలేజ్ అండ్ బెటర్ బ్రాంచ్‌లో సీట్ వస్తుంది అంటే, ఇన్ థాట్ కేస్ మీరు యూ హావ్ టు కన్సిడర్ చేంజింగ్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అన్నమాట. ఆర్డర్‌ని మీరు చేంజ్ జేయ చెయ్ చెయ్ చేయాల్సొస్తుందేమో ఆ కన్సిడరేషన్ అయితే పక్కా తీసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఒక కాలేజ్ అనుకుందాం. లెట్స్ సే మీకు ఆహ్, ఆహ్, ఈ జేబీ జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మీకైతే ఏఐ అండ్ డేటా సైన్స్ వస్తుంది. మీరు మాక్ అలాట్‌మెంట్‌లో మీకు ఈ సీట్ వచ్చింది. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రకారం మీరు ఆ సీట్ వచ్చేసింది. మీరేమనుకున్నారంటే ఓకే. ఫైన్ మంచిగానే వచ్చింది కదా అనుకున్నారు. కానీ మీరు చూసుకుంటే ఇదే ర్యాంక్, ఈ ర్యాంక్ గురించే మాట్లాడుతున్నా. 12,948 ర్యాంక్. మీరు జూసుకుంటే లెట్స్ సే మీకు సీఎస్‌సి అటు సైడే ఇంట్రెస్ట్ అని లేదా ఈసీఈ అటు సైడ్ ఇంట్రెస్ట్ అని ఒకవేళ అనుకుంటే, మీరు జూసుకుంటే మీకు ఇంకా బెటర్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీవీఆర్‌లో ఈసీఈ వచ్చేది. సారీ ట్రిపుల్ ఈ వదిలేసేయండి. సీఎంఆర్‌లో కంప్యూటర్ సైన్స్ వచ్చేది. లేదా మీరు జూసుకుంటే ఈ ఐఏఆర్‌ఈలో మీకు ఐటీ వచ్చేది. లేదా ఇంకొంచెం పైకెళ్తే మీకు గీతాంజలిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విత్ డేటా సైన్స్ వస్తుంది. ఎంవీఎస్ఆర్‌లో ఈసీఈ వస్తుంది. విచ్ ఇస్ డెఫినైట్‌లీ బెటర్ ఆప్షన్ దెన్ దిస్ జేబీ కాలేజ్. డెఫినిట్‌గా బెటర్ ఆప్షనే అది. ఓకే. ఇవన్నీ టాప్ 20 కాలేజెస్ కాబట్టి, టాప్ 20లో ఉన్న కాలేజెస్ కాబట్టి. అంటే నేనేమంటున్నా అంటే మీకొచ్చిన మాక్ అలాట్‌మెంట్‌లో వచ్చిన సీట్‌తో మీరు వెంటనే ఒక డెసిషన్‌కి రాకండి. నాకిదే బావుందిలే. ఓకే. ఫైన్ నేనేం చేంజ్ చేయను వెబ్ ఆప్షన్స్ ఇదే ఓకే అని అట్లా అనుకోకండి. మీరేం జేస్తారు అంటే ఒక్కసారి లాస్ట్ ఇయర్ మీ ర్యాంక్ బట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అసలేమవుతు ఎ ఎ అసలేమొస్తున్నాయి మీకు? ఏ కాలేజెస్‌లో ఏ బ్రాంచెస్ వస్తున్నాయో ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు కన్క్లూజన్‌కి రండి. సో, థట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో, దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏం జేయాలన్నా అంటే, ఇప్పుడు మీరు సెకండ్ థింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ థింగ్. అంటే నేను జెప్పినట్టు మీకు ఈ లిస్ట్ మీకొచ్చిన సీట్‌తో కంపేర్ జేసుకొని, మీకు మంచి సీటే వచ్చింది. నాకేం చేంజ్ జేయాల్సిన పని లేదంటే, మీరేం జేస్తారు అంటే, ఫిఫ్త్ టు సెవెంత్ ఓకే. ఫిఫ్త్ టు సెవెంత్ ఇక్కడ మీకు జూపిస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్‌లో మొత్తం డేట్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసు. బట్ అగైన్ ఐయామ్ జస్ట్ షోయింగ్ యూ. ఫిఫ్త్ టు సెవెంత్ మధ్యలో మీకైతే మళ్ళీ ఆప్షన్స్ మోడిఫై చేసే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఒకవేళ మీకొచ్చిన సీట్‌తో మీరు సాటిస్ఫై ఉన్నారు. ఈ లిస్ట్‌తో కూడా కంపేర్ చేసుకున్నారు మీరు. మీదే బెటర్ సీట్ అనుకుంటే మీరేం చేయకండి. అసలు మీరు ఏం గెలకాల్సిన పని లేదు. మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్‌కి లిస్ట్ పెట్టారో, ముందేదో పెట్టారో, ఆ లిస్టే మీకు ఫైనల్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలోకేషన్‌కైతే కన్సిడర్ చేస్తారు. ఓకే. సో, అక్కడ మీకెలాంటి ఇష్యూ ఉండదు. మీరేం చేయాల్సిన పని లేదు బేసికల్లీ. ఓకే. మీరు హాయిగా పడుకోవచ్చు. సెకండ్ కేటగరీ స్టూడెంట్స్ ఏంటంటే చూషిండ్రు. ఈ లిస్ట్‌లో ఇంకా బెటర్ కాలేజెస్, బెటర్ బ్రాంచెస్‌లో సీట్ వస్తుందిరా బాబు! నేనెందుకు ఇది పెట్టుకున్నా, ఇది పెట్టుకొని ఎందుకు ఖుష్ అయితున్నా అని రియలైజ్ అయితారిప్పుడు. అప్పుడు మీరేం చేస్తారు అంటే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోండి మీరు. మీరు కొంచెం ఆ లిస్ట్ చూసుకొని కొంచెం ఇంకొకసారి అనాలిసిస్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఇంకొకసారి ఆ ప్రయారిటీ లిస్ట్ అయితే చేంజ్ చేయండి. ఓకే. అండ్ ఫిఫ్త్ టు సెవెంత్ మధ్యలో మీరెప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. సో, అంటే ఫోర్త్ రోజు మనకొచ్చేస్తే మాక్ అలాట్‌మెంట్. ఫిఫ్త్ రోజు ఓపెన్ అవ్వగానే మీరు వెంటనే ఫిఫ్త్ రోజు మొత్తం గూర్చొని పని జేసేయండి. సెవెంత్ వరకు టైమ్ ఉంది గదా! సెవెంత్ జూసుకున్నా మాకులొద్దు. ఫిఫ్త్ రోజే మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోండి. ఓకే. సో, దిస్ ఇస్ సెకండ్ థింగ్ అన్నమాట. ఓకే. నౌ థర్డ్ థింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కేటగరీ స్టూడెంట్స్ అంటే ఇదే మీ లాస్ట్ ఛాన్స్ అబ్బా! అంటే ఈ కేటగరీ స్టూడెంట్స్ ఎట్లంటే ఏదో ఇంక మాక్ అలాట్‌మెంట్‌కి ఏదో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి గదా! అని ఫాస్ట్‌గా పెట్టేసుంటారు. సో, మాక్ అలాట్‌మెంట్‌లో ఏదో ఒక సీట్ అట్లా అలోకేట్ అయ్యుంటది. ఓకే. సో, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అరే! ఏందిరా ఇప్పుడు ఏం జేయాలిరా అసలు నాకు అర్థం గావట్లేదు అని. సో, ఫస్ట్ మీకింకో 3 డేస్ ఉంది. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఈ 3 డేస్ ప్రాపర్‌గా యూజ్ జేసుకోండి. ఇప్పుడైనా సీరియస్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అండ్ అగైన్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో కొంచెం నాకు అర్థం గావట్లేదన్న ఈ పీడీఎఫ్ జూస్తే చాలా ఉన్నాయి. నాకేమో ర్యాంక్ 50,000, 60,000 వచ్చింది. నాకు భయమైతుంది. కొంతమందైతే 90,000, 1,00,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ గూడా అసలు నాకు సీట్ వస్తదో లేదో డౌట్‌ఫుల్‌గా ఉంది. నాకు అర్థం కావట్లేదు. అసలు ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అనే టెన్షన్‌లో ఉన్నారు. సో, ఎస్పెషల్లీ థర్డ్ పాయింట్ వాళ్ళకి చెప్తున్నా. సింపుల్ నాన్న ఈ వెబ్‌సైట్‌లో ఇగో ఈ వెబ్ ఆప్షన్స్ బ్రాంచ్ స్పెసిఫిక్ అని ఉంటది. ఓకే. ఇందులో మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఏం చేస్తారంటే ఇగో మీ ర్యాంక్ ఎంటర్ చేయండి. లెట్స్ సే మీ ర్యాంక్ ఒక పెద్ద ర్యాంక్ తీసుకుందాం. ఒక 40,589 ర్యాంక్ తీసుకుందాం. జెండర్ ఎంటర్ చేసేయండి. కేటగరీ ఎంటర్ చేయండి.
ఈ ఫేజ్ డేటాలో ఫస్ట్ ఫేజ్ బెట్టుకోండి. డేటా ఇయర్ లాస్ట్ ఇయర్‌ది బెట్టుకోండి 2025. ఓకే. సో, ఇక్కడ మీరేం జేస్తారు అంటే కట్ ఆఫ్ బేస్డ్ ర్యాంకింగ్‌ని సెలెక్ట్ జేసుకోండి. ఓకే. మీకు ఒకవేళ మాన్యుయల్ బేస్డ్ ర్యాంకింగ్ అంటే మేమిచ్చిన టాప్ 20 కాలేజెస్ ర్యాంకింగ్ బట్టి మీరు అంటే ఒక వెబ్ ఆప్షన్స్ లిస్ట్ జనరేట్ చేయాలి. లిస్ట్ జనరేట్ చేద్దాం అనుకుంటే అది గూడా జేయొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ సరే మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టే వెళ్ళండి. సో, కట్ ఆఫ్ బేస్డ్ ర్యాంకింగ్ సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. అండ్ ఆ తర్వాత మీకేమైనా ప్రిఫర్డ్ బ్రాంచెస్ ఉంటాయి. అవి మీరు ఆర్డర్‌లో ఎంటర్ చేయండి. లైక్ ఫస్ట్ లెట్స్ సే నాకు సీఎస్‌సి గావాలి. ఆ తర్వాత ఏఐఎంఎల్ గావాలి. లేదంటే సీఎస్ఎం, లేదంటే సీఎస్‌డి, లేదంటే ఏఐడి, ఆ తర్వాత సీఎస్‌సి, లేదంటే సీఎస్‌డబ్ల్యూ, లేదంటే ఈసీఈ, ఇవన్నీ రాకపోతే ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలా మీరు మీకు గావాల్సిన బ్రాంచెస్ అన్నీ గూడా ప్రయారిటీ ఆర్డర్‌లో సెలెక్ట్ జేసుకోండి. ఇట్లా చేసుకొని జనరేట్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారు చూడండి మీరు మొత్తం ఆ లిస్ట్ అంతా జనరేట్ అయిపోతది. మీరేం చేస్తారు అంటే సింపుల్‌గా ఈ లిస్ట్ అంతా మీరు పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ చేసుకోండి. అది డౌన్‌లోడ్ అవుతుంది ఆగండి. సో, ఇగో ఇక్కడ పీడీఎఫ్ లాగా అయితే డౌన్‌లోడ్ అయిపోతది లిస్ట్. ఓకే. సో, పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేద్దాం మనం దీన్ని. ఇది చూడండి ఒకసారి. మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మీకు ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్ వస్తాయో ప్రాపర్ అదే వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసి ఇస్తది. ఇగో చూడండి ఒకసారి మొత్తం వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా అదే జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే. సో, మీరు దీన్ని ఒక రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. సూపర్. కొంతమంది స్టూడెంట్స్‌కి అసలు ఓపికనే ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా అంటే ఏదో ఒకట్లే అన్న నాకసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎట్లా పెట్టాలో, ఏ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి, సెకండ్ పెట్టాలి, థర్డ్ పెట్టాలి, నాకేం అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది. మీరు ఈ కేటగరీ స్టూడెంట్స్ అనుకోండి. సింపుల్‌గా మీరేం చేస్తారో తెలుసా? కళ్ళు మూసుకొని ఈ వెబ్ ఆప్షన్స్ జనరేటర్‌లో ఏవైతే ఈ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఈ లిస్ట్ కనిపిస్తుంది గదా! ఇదే ఎగ్జాక్ట్‌గా యాస్ ఇట్ ఈజ్ పెట్టేసినా కూడా మీకు మంచి అంటే మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మీకు మంచి కాలేజ్ అండ్ మంచి బ్రాంచ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఈ థర్డ్ కేటగరీ స్టూడెంట్స్ అంటే థర్డ్ పాయింట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటివరకు లైట్ తీసుకున్నారో, ఇంకా ఈ నెక్స్ట్ ఫిఫ్త్ టు సెవెంత్ అయితే ఎప్పుడైతే మాక్ అలాట్‌మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం సీరియస్ అయ్యి ఈ వెబ్‌సైట్ యూజ్ చేసుకొని టెన్షన్ తీసుకోకండి. నాకు అర్థం కావట్లేదు, ఎట్లా పెట్టాలో అసలు ఏం తెలియట్లేదు. ఈ జుట్టు పీక్కోకండి. ఈ టూల్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా మీ ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు. అదే వెబ్ ఆప్షన్స్ మొత్తం ఏ ఆర్డర్‌లో పెట్టాలో గూడా అదే జనరేట్ చేసేస్తుందింక. ఇంక మీరు ఇంతకన్నా మీకు ఇంకా ఈజీగా ఎలా చేయాలో నాకు తెలీదు. ఓకే. సో, ఇలా మీరు పెట్టుకున్నా గూడా మీకు అయితే మంచి కాలేజ్, మంచి బ్రాంచ్‌లో మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా సీట్ అయితే వస్తదబ్బా! ఓకే. సో, ఈ టూల్ లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ జేసి పెడతా. చూసుకోండి. ఓకే. సో, ఇందాక చెప్పినట్టు కాలేజ్ ఫస్ట్ అయితే మీకొచ్చిన సీట్ ప్రకారం కాలేజ్ ప్రిడిక్టర్‌కి వెళ్ళిపోయి, అందులో అయితే మీరు ఫస్ట్ చూడండి. మీకొచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ వస్తాయో లేదో అని. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అసలు నాకు వెబ్ ఆప్షన్సే జనరేట్ అసలు ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు. మీరే చెప్పండి ఒక లిస్ట్ ఇయ్యండి అంటే ఇగో ఈ వెబ్ ఆప్షన్స్ బ్రాంచ్ స్పెసిఫిక్‌కి వెళ్ళిపోయి దీనిలో ఇందాక చూపించిన కదా! అలా మీరు చేసేసుకున్నారనుకోండి. మీరు ఆ వెబ్ ఆప్షన్స్ జనరేట్ అయ్యి వస్తాయి. అదే పెట్టేసుకోవచ్చు మీరు. ఓకే. లేదా దాన్ని ఒక రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, అదనమాట. I just wanted to explain this because again ఈ కౌన్సెలింగ్ టైమ్ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్ స్టేజ్ అన్నమాట. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి గూడా. ఫస్ట్‌లీ పేరెంట్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. వాళ్ళకి తెలీదు ఇవన్నీ. ఓకే. సో, అక్కడ, ఇక్కడ అవన్నీ జూస్తూ ఉంటారు. సో, వాళ్ళకి గూడా తెలీదు ఏ కాలేజ్ బావుంటది, ఏ కాలేజ్ బాగోదు, ఏ బ్రాంచ్ బావుంటది, ఏ బ్రాంచ్ బాగోదు, ఏది పెట్టాలి, ఏది సెకండ్ పెట్టాలి అని. సో, అందుకనే మీరు కొంచెం స్టూడెంట్స్ మీరు కొంచెం దగ్గరుండి మీరు చూసుకోండి, ఓనర్‌షిప్ తీసుకోండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీ నెట్ సెంటర్‌కి పోయి, ఆ నెట్ సెంటర్‌లో కూర్చున్న అన్నకిచ్చేసి, వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్పకండి. మీ కజిన్స్‌కి ఇవ్వకండి. మీకు టూల్స్ ఉన్నాయి మంచిగా. ఓకే. ఈ టూల్ అనే కాదు, ఇప్పుడు మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా చాలామంది ఇంజినీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా మంచిగా డేటా యూజ్ చేసుకొని, మంచి మంచి టూల్స్ ఇట్లా మీ వెబ్ ఆప్షన్స్‌కి చాలా యూజ్ అయ్యేలాగా టూల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఫ్రీ టూల్సే అవన్నీ. ఓకే. సో, మీరు కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోండి. మేము క్రియేట్ చేసినాం. హైలైట్ ఏందంటే ఇందులో అసలు మీ డేటా ఏది అడగం మేము. ఎందుకంటే వి వాంటెడ్ టు జెన్యూన్‌లీ హెల్ప్ యూ. రైట్. మీకు జెన్యూన్‌గా హెల్ప్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జెన్యూన్‌గా హెల్ప్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో క్రియేట్ చేసినాం కాబట్టి మీరు చూడండి. ఆ ఎంటైర్ ప్రాసెస్‌లో ఎక్కడ మీ ఫోను నంబర్, నేమ్, డీటెయిల్స్ ఏం తీసుకోదు ఆ వెబ్‌సైట్‌లో. ఓకే. ఇట్స్ ఎ కంప్లీట్‌లీ ఫ్రీ వెబ్‌సైట్. యాడ్స్ కూడా ఉండవు. సో, మీకు జస్ట్ వెబ్ ఆప్షన్స్‌కి చాలా యూజ్ అయితదని క్రియేట్ చేసినాం అబ్బా! సో, డెఫినిట్‌గా యూజ్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు ఆ 3 పాయింట్స్ అయితే ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండబ్బా! ఓకే. మీ కామెంట్స్ చూస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా మీకెక్కడ ఇష్యూ ఉన్నా గూడా పక్కా హెల్ప్ అయితే చేస్తాం మేము. ఓకే. సో, థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.